సార్ పరకామణి లడ్డూపై జగన్ లాజిక్ కూటమి ఇరకాటం. నిన్న జగన్ దాని గురించి మనం చాలానే మాట్లాడాం. నా సహజంగా ఎదురుదాడులు కనీసం ఒక 6 మంది మంత్రులు మాట్లాడారు, చాలా చర్చలు పెట్టారు. కానీ నాకు తెలిసి ఒక 2 అంశాలు జగన్ తీసుకొచ్చిన వాటిలో ముఖ్యంగా టీటీడీకి సంబంధించి రిలీజియస్ మ్యాటర్స్ లేదా భక్తి మనోభావాలు వీటికి సంబంధించినవి అనుకుంటే ఆ అంశాలకు జవాబు అయితే రావాల్సిన అవసరం మటుకు ఉందని నేను భావిస్తున్నాను. అది ఈరోజు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందుకు కూడా వచ్చింది. అందులో మొదటిది పరకామణి రవికుమార్ అనే అతను 70,000 రూపాయల విలువైన డాలర్స్ దొంగతనం చేసినందుకు గాను 14 కోట్ల విలువైన ఆస్తులు అక్కడ పెట్టేశారు కదా. ఈ రాజీ లోక అదాలత్ దగ్గర జరిపేశారు. ఇదంతా ఒక నాటకం. అతని దగ్గర 14 కోట్లు వసూలు చేశారు, కానీ నిజానికి అతను అనేక వందల కోట్ల దీన్ని తీసుకున్నారు, లోపల కుమ్మక్క ఇదంతా చేశారు అన్నది ఆరోపణ, విమర్శ అనండి. అది కోర్టు ఆధ్వర్యంలో దానికోసం ఒక కమిటీని వేశారు, అది జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డిని నా ఏమంటారంటే ఆయన వాదన దాని మీద వెంటనే ఇతరులు కూడా ఒక చిన్న చోరీ జరిగింది, 70,000 రూపాయలు పోయాయి. 70,000 రూపాయలు పోయిన వాడిని వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు అక్కడ. నేను ఈ ప్రశ్న గతంలో కూడా చెప్పా. జగన్ మీద రాజకీయంగా కూటమి తెలుగుదేశం మరి ముఖ్యంగా విమర్శలు చేయడం అదొక భాగం. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడైనా దీని భావం ఏమి తిరుమలేశ అని చెప్తారా లేదా? ఈ రవికుమార్ అనే ఆయన పెద్ద జిఆర్ మఠం నుంచి వస్తూనే ఉన్నారు కదా. ఒకవేళ నిజంగా అనేక కోట్ల ఆయన గల్లం చేయడం నిజమై ఉంటే అది అంతకుముందు నుంచి కూడా జరిగి ఉండాలి కదా. పరిశీలించారా లేదా? ఆ తర్వాత కాలంలో దీన్ని పరిశీలించారా లేదా అన్నదాన్ని చెప్పడం లేదు ఎంతసేపటికి. ఇది చిన్నది అంటున్నారు అంటే ఇంకొకటి కూడా ఏం చెప్తున్నాడు ఏమని అంటే 50,000 రూపాయలు సింహాచలం ఆలయంలో కూడా చోరీ జరిగింది. అశోక్ గజపతిరాజు ఇప్పుడు ఈ సెప్టెంబర్లో జరిగింది. దాని గురించి మనం మీడియాలో ఎక్కడ పెద్దగా చూడమనుకోండి. 50,000 రూపాయలు జరిగింది. ఆ జరిగినప్పుడు ఒక సిబ్బంది ఒక అవుట్సోర్సింగ్ పర్సన్ ఉన్నారు. అతన్ని అవుట్సోర్సింగ్ పర్సన్ అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వెంటనే వదిలేశారు. ఎవరినైనా కానీ ఏం చేస్తారో తీసుకొని వాళ్ళ దగ్గర బెయిల్ తీసుకొని వదిలేయటమే తప్ప ఇంకా అంతకంటే చేసేదే ఉంది. రెండవది అంతకుముందు నుంచి ఉన్నదాన్ని మీరు ఎందుకు విచారించడం లేదు? మూడవది లోక్ అదాలత్లో న్యాయస్థానం ద్వారా ఒక పరిష్కారం వాళ్ళు కుదుర్చుకుంటే దాన్ని ఎందుకు జడ్జిని కూడా మీరు అనుమానిస్తున్నారు? జడ్జిని కూడా అనుమానించి కొన్ని వ్యాఖ్యలు కూడా పొందుపరిచారు. తెలుగుదేశం నాయకుడు మాట్లాడింది, జడ్జి ఇంకెవరికో ఫోన్ చేశారు, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారే. న్యాయ వ్యవస్థ మీద జడ్జీల మీద ఉంటే ఇలా చెప్తారా అనే ఒక ప్రశ్న ఆయన వేస్తున్నారు. దీనికి నిజంగా ఇదే సమయంలో హైకోర్టు ముందుకు ఏమొచ్చిందంటే నిన్న హైకోర్టు ముందు కూడా దీని మీద వాళ్ళు ఒకటి వేశారు. అంటే సింగిల్ జడ్జి అంతకుముందు ఉత్తర్వు ఇచ్చింది పరకామణి మీద ఏసీబీ కొంత విచారణ చేయాలి, అలాగే ద్విసభ్య సంఘం దీన్ని పరిశీలించాలి. మూడోది లోక్ అదాలత్ ఇచ్చిన జడ్జి తీర్పును ధర్మాసనానికి నివేదిస్తూ ఆయన చెప్పారు. ఇప్పుడు వీళ్ళ అభ్యంతరం ఏమిటంటే అసలు ఇంకొక కోర్టు ఇచ్చిన తీర్పు మీద సింగిల్ జడ్జి జోక్యం చేసుకోగలుగుతారా? చేసుకుంటే హైకోర్టు ధర్మాసనం పూర్తి స్థాయిలో చేసుకోవాలి, కానీ ఒక సింగిల్ జడ్జి ఎలా చేసుకుంటారు అని అడిగారు. దాని మీద నిన్న విచారించిన ఒక ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి ఏం చెప్పలేదు కదా, ఊరికే నిజాలు విచారించమన్నారు. అంతేగాని అసలు ఆ తీర్పు సరైందో కాదో తర్వాత హైకోర్టు ధర్మాసనం తేల్చాల్సిందే. ఇవన్నీ కోర్టులో జరిగి పత్రికల్లో వచ్చిన విషయాలు చెప్తున్నాను నేను. సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ బిహైండ్ ది స్క్రీన్స్ ఎవరెవరని. ఇంకా మూడోది అసలు అప్పటికి ఇప్పటికీ మాట్లాడంది అక్కడ అవుట్సోర్సింగ్ అయినా ఇక్కడ ఈ మఠం వాళ్ళైనా వీళ్ళు ఇంతకుముందు ఎంతకాలం నుంచి వస్తున్నారు, వేరే రికార్డు ఏమన్నా ఉందా? కనీసం ఇప్పుడున్న బోర్డు అయినా ఇప్పుడున్న చైర్మన్ గారైనా ఆయన రికార్డు పరిశీలించారా? ఆ రోజు పట్టుబడ్డారు కాబట్టి ఆ వీడియో వేసుకొని మనం చూస్తున్నాం, కానీ వీడియోలో లేనివి ఇంకెన్ని ఉన్నాయి? ఈయన ఒక్కడైనా ఇటువంటివి చేశారా? సో పరకామణి దాని భద్రత, భక్తులు వేసినటువంటి హుండీల సద్వినియోగం మీద ఒక సమగ్రమైన న్యాయ విచారణ ఎందుకు జరపడం లేదు? ఎంతసేపటికి ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మీరు పత్రికలు చూస్తే అది చిన్న చోరీ అంట, భక్తి లేదంట, ఇవన్నీ ఓకే. ఆయన మాట్లాడిన మాటలను జగన్ను తప్పు పట్టవచ్చు, ఏమీ విమర్శించవచ్చు కూడా, కానీ ఆ ప్రశ్నలు అయితే నిలబడతాయి కదా. ఆయన అడగని ప్రశ్న కూడా నేను ఒకటి అడుగుతుంది, ఆ మఠం నుంచి వచ్చిన వాళ్ళు ఇదంతా చేసేంత అవకాశం ఎలా వచ్చింది?
వాళ్ళకి పూర్వపరాలు ఇప్పటికైనా పరిశీలించారా లేదా? అవి ఎందుకని పంచుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు జవాబు ఎక్కడ మనకు దొరకడం లేదు. ఇప్పుడైనా ఆ పద్ధతి మానేశారా? నియంత్రించారా? ప్రక్షాళన ఏమైనా చేశారా పరగమని? ఆ జగన్ ఇంకోటి అంటున్నారు, అసలు అక్కడ సరైన పద్ధతి కూడా ఉండేది కాదు, ఇవన్నీ మేమే ఏర్పాటు చేసాము పలానా తేదీ చెప్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం ఒక తిరుపతి టీటీడీ వ్యవహారాల మీద ఒక సమగ్రమైన ప్రక్షాళన జరగాల్సిన ఒక అవసరం ఉంది. నేను చెప్పిన తర్వాత నాకు తెలిసి గతంలో ఒకసారి ఎన్టీఆర్ ఉండగా ఒకసారి జరిగింది. మామూలు పొత్తూరు వెంకటేశ్వరరావు వీళ్ళందరితో కూడా ఒక కమిటీ వేశారు, బయటి వాళ్ళు న్యాయ కోవిద్ ఇట్లాంటి వాళ్ళతో. అటువంటిది అయితే చాలా మంచిది. ఇక లడ్డూ విషయం కూడా, లడ్డూ విషయంలో మీరు చెప్పినట్టుగా కొవ్వు అనేది కలవలేదు, జంతువుల కొవ్వు కలిసిందనేది పొరపాటుని రుజువైంది కదా అని నేను చెప్తున్నాను. నిజంగా రుజువైందని దాన్ని ఏమైనా తేల్చుకున్నారా? రెండోది, ఇప్పుడు ఎవరైతే వివాదాస్పదంగా మారిన భోలే బాబా ఉన్నాడో, ఈ భోలే బాబా గతంలో ఉన్న వైష్ణవి ఫ్రెష్ డైరీ వీళ్ళిద్దరు ఒకటే, విపిన్ జైన్ ఇంకేదో ప్రఫుల్ జైన్ ఎవరో ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఒకటే అని మీ మినిట్స్లోనే ఉంది. ఈ భోలే బాబాకు మూలమైనటువంటి వైష్ణవి ఫ్రెష్ అనే వాళ్ళకి అనుమతి ఇవ్వడం తెలుగుదేశం హయాంలోనే జరిగింది, 2018లోనే ఇది జరిగింది అని కూడా ఆయన ఒక ప్రత్యారోపణ చేస్తున్నారు. సో నాకు నిన్న ఈరోజు వింటున్నప్పుడు పొలిటికల్ కౌంటర్స్ దొరుకుతున్నాయి కానీ అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిషియల్ ఆన్సర్స్ దొరకట్లేదు. నిజమా కాదా? నేను కూడా పరిశీలించాను, నా దగ్గర కూడా ఉంది వాళ్ళు పెట్టిన దాంట్లో ఉన్నవి ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు రాజకీయ అవసరాల కోసం అది పింక్ డైమండ్ వాళ్ళ ఇంట్లో ఉందని వీళ్ళు చెప్పి, వీళ్ళ మీద ఉందని వాళ్ళు చెప్పి ఇవన్నీ జరిగిపోయినాయి. ఖచ్చితంగా భోలే బాబా అనే వాళ్లకు లేదా వైష్ణవి పూర్వరూపమైన వైష్ణవి ఫ్రెష్కు ఈ ప్రభుత్వం ఉండగానే, అంటే ఈ ముఖ్యమంత్రి గతంలో అధికారంలో ఉండగానే అనుమతి ఇచ్చారు అనేది అది నిజమా కాదా? రెండవది, గతంలో కూడా నేను మిమ్మల్ని మీతో అన్నాను, నేను ఒక సమగ్రంగా ఎన్నిసార్లు కల్తీ జరిగింది, ఎన్నిసార్లు వెనక్కు పంపించారు, అసలు కల్తీ జరగనే లేదా, జరిగి ఉంటే దిద్దుబాటుగా ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా తేల్చుకోవాల్సిన ఒక అవసరం ఉంది కదా. ఎంతసేపు ఒక దగ్గర ఆగి. తర్వాత శ్యామలరావు చెప్పారు, ఆయన అధికార హోదాలోనే చెప్పారా? ఆయన ఈవో కదా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మేము ఆ ట్యాంకర్లు మేము వెనక్కి పంపించేసాం, అవి వాడలేదని చెప్పారు. మరి ఆయన ఏ ప్రభావంతో చెప్పారు? ఆయన ఒకవేళ వైసీపీ ప్రభావంలో ఉన్నారా చంద్రబాబు గారు నియమించిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు? ఇంకా అందరికంటే అసలు ఎప్పుడు తెర ముందుకు రాని ఈవో గారు అనిల్ సింఘాల్ గారు, ఆయన పాత్ర ఏంటి? ఆయన దీని మీద ఎప్పుడు ఈరోజు కూడా ఆయన ఏదో భక్తులు, శ్రీవారి సేవకులు ఇలాంటి ప్రకటన చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు ఓకే, కానీ ఇంత వివాదం జరుగుతూ ఉంటే రెండు ప్రభుత్వాల్లో కూడా బాధ్యతలు నిర్వహించిన అధికారి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? కాబట్టి మీకు కొంచెం తెలిసేమో, తిరుపతికి తరచూ వెళ్తుంటారు కాబట్టి ఈ ప్రశ్నలకైతే జవాబు రావాల్సిన అవసరం ఉంది. అది జగన్ కన్నా జవాబు అవనండి, ఇప్పుడున్న వాళ్ళకైనా అవ్వనండి, అక్కడ ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా. ఉదాహరణకి ఇందాక వస్తుంటే కూడా ఎవరో భక్తుడు అక్కడ శిఖరం మీద డ్రోన్ ఎగరవేశాడు, భద్రత అని చూపిస్తున్నారు. ఎందుకు ఇంత భద్రత, ఎందుకు ఇన్ని పొరపాట్లు జరుగుతున్నాయని అక్కడ రీల్స్ చేస్తున్నారు, అక్కడ ఫోటోలు పెడుతున్నారు, అక్కడ ఇంకొంతమందిని మనం బహిష్కరించే చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఈ లోపం ఉంది? అపశృతులు ఎందుకు కొనసాగుతున్నాయి? ఇది ప్రశ్న. సార్ పీపీబీ మెడికల్ సీట్ల గొడవ, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కార్పొరేట్ హడావుడి వైపు వెళ్తున్నారు.